హాయ్ గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే గైస్, మరి ఈ వీడియోలో గ్రాఫ్స్ అన్నమాట, ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి గ్రాఫ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ వరకు ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, మరి ఛానల్ ఇంట్రడక్షన్ తర్వాత ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్ గా గ్రాఫ్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి మనకి. అసలు ఈ ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో 1 మార్క్ క్వశ్చన్స్ చెప్పేశాం డే 6 లో. మరి డే 7 లో 8 మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి. అవును, రెండు గ్రాఫ్ నుంచి రావచ్చా లేకుంటే ఇంకొక విధంగా రావచ్చా? అవును, కరెక్టే, మీ డౌట్ కరెక్ట్ అనమాట. మెయిన్ పాయింట్ గా గ్రాఫ్ అన్న రావచ్చు, అలాగే సబ్స్టిట్యూషన్ ఎలిమినేషన్ మెథడ్ అన్న రావచ్చు. అది డే 8 లో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే యాక్చువల్ గా రెండు గ్రాఫ్సే రావచ్చు, కానీ క్వశ్చన్ పేపర్ హార్డ్ అయింది అనుకో, లేకుంటే కొంచెం ఇబ్బంది పెట్టాలి అనిపించింది అనుకో, ఖచ్చితంగా మనకు ఒకటి గ్రాఫ్, అలాగే సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్న ఎలిమినేషన్ మెథడ్ అన్న కండిషన్ ఇచ్చి చేయమంటారు. దానికి కూడా డే 8 లో చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కటి మీకు అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. మరి గ్రాఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే గ్రాఫ్ ఎలా చేయాలి, ఎలా కనుక్కోవాలి, అసలు గ్రాఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారని ప్రతి ఒక్కరికి కాదు. గ్రాఫ్ క్వశ్చన్స్ 2 మెథడ్స్ గా అడుగుతారు. నంబర్ 1 వచ్చేసి ఆల్రెడీ మనకి ఈక్వేషన్ ఇచ్చి వాటిని గ్రాఫ్ తయారు చేయండి అనడం ఒక క్వశ్చన్. ఇంకొక మెథడ్ ఎలాగంటే మనకు ఒక కండిషన్ ఇస్తారు. డే 6 లో నేను చెప్పాను, అంటే బుక్స్ ఇంత పడినాయి, చాక్లెట్స్ బుక్స్ ఇంత పడినాయి, ఎరేజర్స్ పెన్స్ ఇంత పడినాయి అని మనం ఈక్వేషన్ తయారు చేసుకున్నాం కదా, గుర్తుందా? మీరు డే 6 గానే వినకుంటే వినండి. అంటే దాంట్లో చెప్పడం జరిగింది, అంటే మనం ఇచ్చిన కండిషన్ ఏం చేసినాం, ఈక్వేషన్లు రాసుకొని తర్వాత గ్రాఫ్లు కనుక్కున్నాం. ఇలా అడుగుతారు అనమాట. రెండు రకాలుగా అడుగుతారు గ్రాఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ మనకు ఆల్రెడీ ఈక్వేషన్ ఇచ్చి గ్రాఫ్ క్లియర్ చేయండి అని. రెండోది ఎలా అడుగుతారు, అది కూడా గ్రాఫే. మనకి కండిషన్, అంటే ఒక కండిషన్ ఇచ్చి వాటిని ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత గ్రాఫ్ చేయాలి. కానీ ఏది బెస్ట్ బ్రో? మరి రెండిట్లో రెండు నేర్చుకోవాలన్నా అంటే ఏం లేదు, రెండు పర్ఫెక్ట్ గా వినాలంటే ఖచ్చితంగా మీకు ఈ గ్రాఫ్ ఎలా చేయాలని తెలియాలి. రెండు పెద్ద విషయం ఏం కాదు, పర్ఫెక్ట్ గా నేర్చుకొని ట్రై చేయాలి. అది గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. ఓకే, స్టెప్ బై స్టెప్ గా చెప్తా, ఆ స్టెప్స్ అన్న నువ్వు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకో. మరి ఓకే, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా గ్రాఫ్ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మరి గ్రాఫ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మెయిన్ పాయింట్ గా మీరు గ్రాఫ్ పేపర్ పెట్టుకోండి, అది వైట్ బోర్డ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మీకే. గ్రాఫ్ చేతిలో పెట్టుకోండి, ఖచ్చితంగా గ్రాఫ్ చేతిలో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి. మరి ఫస్ట్ క్వశ్చన్, మొత్తము 7 ప్రాబ్లమ్స్ చెప్తాను. 7 లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అన్న రానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది 100%. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే 7 క్వశ్చన్స్ చెప్తాను. ఆ 7 క్వశ్చన్స్ లో నీకు లేదు, నేను 4 చెప్పి 3 అన్న చెప్పి ఒక మెథడ్ ఇంకోటి హోంవర్క్ అన్న ఇవ్వడం జరుగుతుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. అది గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా 100%. ఓకే, ఇక్కడ డ్రా గ్రాఫ్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x plus 3y equal to 6, 2x minus 3y equal to 12. ఫైండ్ ద సొల్యూషన్స్. అవును, గ్రాఫ్ అంటారు. ఇంతకీ ఏం చేస్తాం ఈ గ్రాఫ్ తో? మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ తో అసలు ఏం కనుక్కోవాలా? ఫస్ట్ అది చూద్దాం. ఫస్ట్ మెయిన్ పాయింట్ గా మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తే 3 మెథడ్లుగా సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఆ వేరియబుల్స్ అంటే ఎక్స్ వై వేరియబుల్స్ సొల్యూషన్స్ కనుక్కోవచ్చు. 3 రకాలుగా చెప్పాను. ఏంటి ఆ 3 రకాలు? ఒకటి గ్రాఫికల్ మెథడ్, ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్, ఒకటి ఎలిమినేషన్ మెథడ్. ఇలా 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ లో మనల్ని ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ లో ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ఈ కండిషన్ కి గ్రాఫికల్ మెథడ్ లో కనుక్కోవాలి. అలా ఎలా కనుక్కుంటాం బ్రో అంటే, ఇక్కడ చూడండి, ఈ కండిషన్ కి సొల్యూషన్స్ కొన్ని, ఈ కండిషన్ కి ఒక సొల్యూషన్స్ కనుక్కుందాం ఒక స్ట్రైట్ లైన్ లో. ఎక్కడైతే మనకి టచ్ అవుతుందో, అంటే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ మన సొల్యూషన్స్ ఉంటాయని అర్థం. అదే గుర్తుపెట్టుకోండి. అంటే దీని లైన్ ఎక్కడైతే టచ్ అవుతాయో, ఒక చోటన టచ్ అవుతాయో అక్కడే గ్రాఫ్స్ లో మనకి సొల్యూషన్స్ ఉంటాయని అర్థం. ఇది మెయిన్ పాయింట్ గా అర్థం కావాలి. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ నీకు ఇచ్చిన ఈక్వేషన్స్ రాయి. గివెన్ ద x plus 3y equal to 6. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ 1 చూడు. స్టెప్ 1 ఎలా అంటే, నువ్వు ఒక వాల్యూని యువతలు పెట్టుకొని మిగతావన్నీ అవతల పంపించుకోండి. అంటే ఒక వేరియబుల్ యువతలు పెట్టుకొని మిగతావన్నీ అవతల పంపించుకోవాలి. బ్రో ఏది పంపించుకుంటే బెటర్ అంటే 2 పంపించుకోవచ్చు, కానీ ఇంకా ఈజీగా ఉండేదంటే y పంపించుకో. ఏంది? y యువతలు పెట్టి x అన్ని అవతల పంపించేసాయి. ఇక్కడ చూడు, 3y ఈక్వల్ టు 6 మైనస్ x. ఏం చేశారు బ్రో? ఇక్కడ ప్లస్ x అవతల పోతే మైనస్ x. ఓకే, ఇక్కడ y పక్కన 3 ఏం చేస్తుంది? ఇంటూ, అంటే యువతల పోతే ఏమైతుంది? డివైడెడ్ బై. ఎలా? ఇక్కడ చూడండి, 6x మైనస్ 3 గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఈక్వల్ టు అవతల పోతే మైనస్ ఈక్వల్ టు అవతల పోతే ప్లస్, ఇంటూ ఈక్వల్ టు అవతల పోతే డివైడెడ్ బై అవతల పోతే ఇంటూ. ఇది కండిషన్ గుర్తుండాలి మీకు. ఓకే, మరి ఇక్కడ y ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 6 మైనస్ 3. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకోవాలి. 2x minus 3y equal to
12 రైట్. మరి ఇప్పుడు నాకు y వాల్యూ కావాలి, మిగతావన్నీ అవతల పంపాను. నువ్వు ఇక్కడ y వాల్యూ అనుకున్నావు అంటే ఇక్కడ కూడా y వాల్యూనే కనుక్కోవాలి. ఓకే, ఇది ప్లస్ చేస్తున్నా అవతల పోతే మైనస్ అంటే -3y ఈక్వల్ టు 12 - 2x చెప్పాను కదా, ప్లస్ 2x అవతల పోతే -2x. నాకు y వాల్యూ కావాలి -3. మైనస్ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా డినోట్ చేయాలి, అది గుర్తుపెట్టుకో. ప్లస్ ఉన్నా నువ్వు ఇది +2 ఇది +3 అని చెప్పక్కన పర్లేదు, కానీ మైనస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డినోట్ చేయాలి, ఖచ్చితంగా రాయాలి, చెప్పాలి. y ఈక్వల్ టు 12 - 2x -3 ఇంటూ చేస్తుంది y పక్కన యువతలు పోతే డివైడెడ్ బై 3 -3. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి, ఈ స్టెప్ గానే రాసినాం అంటే సగం లెక్క అయిపోయినట్టే, ఒక 30% 40% లెక్క అయిపోయినట్టే. ఇది ఈ రెండు గాన కనుక్కున్నాం అనుకో పర్ఫెక్ట్ గా, y వాల్యూ కనుక్కోవాలి పర్ఫెక్ట్ గా, మిగతావన్నీ అవతల పంపించుకోవాలి. దాని పక్కన ఇంటూ ఉంటే డివైడెడ్ బై, అవతల ప్లస్ ఉంటే అవతల పోతే మైనస్. ఈ రెండు అనుకుంటే నీకు 30% అయిపోయినట్టే. ఈయన 1 మార్క్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి, ఈయన 1 మార్క్ పడుతుంది. 8 మార్క్స్ కదా, 2 మార్క్స్ అన్న 1 మార్క్ అన్న 1 అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా, కనుక్కున్నాం కదా, బాక్స్ వేసేసినాం. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ మనం అనుకోవాలి. ఏమనుకోవాలి బ్రో అంటే మన ఇష్టం, ఏదన్నా రియల్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్, నీ ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు, పర్లేదు. ఎక్స్ వాల్యూ ఇక్కడ రాయాలి. మరి తర్వాత ఫస్ట్ కండిషన్ y ఈక్వల్ టు 6 - x/3. తర్వాత x, y అంటే అవును బ్రో, ఇప్పుడు మరి ఎన్ని కనుక్కోవాలి ఇట్లా గ్రాఫ్ లో అంటే ఓన్లీ టూ పాయింట్స్ చాలు. ఎందుకు 2 పాయింట్స్ అంటే ఒక లైన్ ఏర్పడడానికి ఓన్లీ 2 పాయింట్స్ చాలు. అంటే ఆ పాయింట్ కి ఈ పాయింట్ కలుపుతాం, అయిపోయింది, ఒక లైన్ అనేది ఏర్పడింది. ఓకే చాలు, అంటే 2 పాయింట్స్ కనుక్కుంటే చాలు, మనకి ఎక్కువ కనుక్కోకర్లేదు. ఏం బ్రో ఇంకా ఏం కనుక్కుంటే ఏమైనా అవుతారంటే ఏం కాదు, కనుక్కోవచ్చు. ఓకే, కానీ 2 కంటే తక్కువ కనుక్కోకూడదు. ఓకే, ఫస్ట్ కండిషన్ ఫస్ట్ చేసిన తర్వాత సెకండ్ కండిషన్ చేద్దాం. మరి ఫస్ట్ ఏం చేయాలా, ఎక్స్ చెప్పాను కదా, ఎక్స్ నీ ఇష్టం ఏమన్నా తీసుకోవచ్చు. బ్రో ఫస్ట్ నేను 0 తీసుకుంటా, తీసుకో, పర్లేదు. లేదు బ్రో 1 తీసుకుంటా, తీసుకో. కానీ ఇక్కడ డినామినేటర్ 3 ఉంది, ఇది ఒక్క ప్రాబ్లమ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సింగిల్ ఈజీగా ఉంటుంది. ఓకే చెప్తాను ఇప్పుడే ముందుగానే. ఇక్కడ ఎక్స్ బదులు 0 అనుకుంటాం కాబట్టి నువ్వు 0 అనుకో, నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అది నెగిటివ్ నంబర్ కానీ పాజిటివ్ నంబర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. y ఈక్వల్ టు 6 - అంటే ఎక్స్ బదులు ఇప్పుడు ఎంత పెట్టాలి, 0/3. ఇక్కడ 6 అంటే 6 లో కల్లా 0 పోతే 6 కాబట్టి ఏముంటుంది 3. 3 1 జా 3 2 జా, ఆన్సర్ ఎంత వచ్చింది 2. అంటే y ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది 2 వచ్చింది. దేని బదులు x 0 అనుకుంటే y బదులు 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ బ్రో ఇంకా తర్వాత వేరే నంబర్లు తీసుకోకూడదా, తీసుకోవచ్చు. 1 తీసుకుందాం. 1 తీసుకున్నాం అనుకో, 6 లో 1 పోతే ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. 5/3 బైలో ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి బైలో తీసేసేవద్దు మనకి. 2 తీసుకుందాం. 6 లో కల్లా 2 పోతే 4/3 వద్దు, పోదు, క్యాన్సర్ కాదు. 3 తీసుకుందాం. 6 లో కల్లా 3 పోతే 3. ఓకే 3 సరిపోతుంది, 3 తీసుకుందాం. ఇలా ఎప్పటికప్పుడు ఆలోచించాలి. ఆ ఆలోచించే విధానంగా పర్ఫెక్ట్ గా ఉందనుకో నువ్వు చేయగలుగుతావు. ఓకే, బ్రెయిన్ లో ఫస్ట్ ముందు క్యాలిక్యులేషన్ చేసుకో, తర్వాత లేదు బ్రో నాకు ఇంపార్టెంట్ వే కావాలంటే ఇదే చెప్తున్నాను కదా, ఈ 7 ప్రాబ్లమ్స్ లో నీకు ఇంపార్టెంట్ ఒకటి వస్తుంది, లేదా 2 వస్తాయి, 2 రాసేసి. ఓకే, y ఈక్వల్ టు 6 - అంటే x బదులు ఇప్పుడు ఎంత పెట్టాలి, 3/3. 6 లో కల్లా 3 పోతే 3/3. 3 క్యాన్సల్, ఆన్సర్ ఎంత 1. అంటే x బదులు 3 అనుకుంటే y వాల్యూ 1 వచ్చింది. ఓకే, తర్వాత బ్రో నేను 4 తీసుకుంటా. ఇక్కడ చూడండి 4 తీసుకున్నాం మనకి ఏమవుతుంది, 6 లో కల్లా 4 పోతే 2 ఉంటుంది, వద్దు. 5 తీసుకుందాం. 6 లో కల్లా 5 పోతే 1 వస్తుంది, 1/3 వస్తుంది, బాగోదు. 6 తీసుకుందాం. 6 లో 6 పోతే 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, పాజిటివ్ నంబర్. ఓకే, అంటే y ఈక్వల్ టు 6 - x బదులు 6/3. 6 లో 6 పోతే 0/3, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. అంటే x బదులు 6 అనుకుంటే y బదులు ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇది ఫస్ట్ కండిషన్. ఈ ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూడండి. మళ్ళీ సేమ్ అంతే, ఎక్స్ నువ్వు అనుకో, y ఈక్వల్ టు 12 - 2 ఇంటూ ఎక్స్ బై -3. ఓకే బ్రో ఇంకా కొంచెం ఇది కొంచెం సింపుల్ చెప్పండి, ఇది బై మైనస్ ఉంది అనుకుంటే చెప్తాను. ఫస్ట్ 0 తీసుకుందాం అనుకో, ఫస్ట్ బ్రెయిన్ లో థాట్ చేసుకో, ఏదో గుడ్డి నంబర్ ఆడ పెట్టి మళ్ళీ కొట్టేసి అయ్యో తప్పు వచ్చింది గ్రాఫ్ అనుకోవద్దు. నీకు ఈ పాయింట్స్ కరెక్ట్ వచ్చినాయా బాగా గుర్తుపెట్టుకో, ఈ పాయింట్స్ కరెక్ట్ వచ్చినాయా ఆటోమేటిక్ గా గ్రాఫ్ కరెక్ట్ వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, చెప్తున్నాను కదా, ఈ పాయింట్స్ కనుక కరెక్ట్ వచ్చినాక ఆటోమేటిక్ గా గ్రాఫ్ కరెక్ట్ గా వస్తుంది. నువ్వు ఈ పాయింట్స్ తల కిందలు ఎడ్డి చేసినావంటే అక్కడ కూడా గ్రాఫ్ ఎత్తిపోతుంది. నువ్వు అయ్యో గ్రాఫ్ పోయింది అనుకుంటూ ఉండడం కంటే ఏం లాజీ లేదు. ఫస్ట్ ఈ కండిషన్లు పర్ఫెక్ట్ గా రావాలి చూడు. ఈ కండిషన్లు నీ ఇష్టం 2 పాయింట్లు తీసుకో, నీకు పాజిటివ్ గా గ్రాఫ్ లో గుర్తించేటట్టు 2 పాయింట్ వచ్చేటట్టు తీసుకో, పర్లేదు. 8 మార్క్స్ నీ చేతిలో ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ చూడు, ఎక్స్ బదులు నేను 0 అనుకుంటా.
0 0. ఇప్పుడు నేను ఎందుకు మీరు అదే తీసుకుంటున్నారు అని డౌట్ రావచ్చు. ఇక్కడ నాకు డినామినేటర్ 3 ఉంది అంటే 3 టేబుల్ పైన అంటే 3 టేబుల్ లో క్యాన్సిల్ అయ్యేటట్టు పైన న్యూమరేటర్ లో వచ్చేటట్టు నేను చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ ఇగో చూడండి 0 పెట్టుకుంటాను. 2 0 0, అప్పుడు 12/3 మిగులుతుంది. అంటే 3 1 3 4 అంటే 4 వస్తుంది. ఓకే, క్యాన్సిల్ అయిపోతుంది, మంచి నంబర్ వచ్చింది, ముందరకు వెళ్ళిపోవడం అంతే. y ఈక్వల్ టు 12 మైనస్ ఎక్స్ బదులు ఎంత, ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ బదులు ఎంత 0 బై -3. 12 2 0 0, ఇంకా 0 మిగిలింది కాబట్టి కింద ఏం మిగులుతుంది -3. 12 ఒకళ్ళ 0 పోతే 12 కాబట్టి 3 1 3 4 డినామినేటర్ లో మైనస్ కాబట్టి -4. అంటే ఎక్స్ బదులు 0 వచ్చింది, y బదులు -4 వచ్చింది. మరి ఇంకొక నంబర్ తీసుకుందాం, 6 తీసుకుందాం. 6 తీసుకుంటే 2 3 6 2 12, 12 ఒకళ్ళ 2 పోతే 0 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. ఓకే, మళ్ళీ 6 తీసుకుందాం. y ఈక్వల్ టు 12 మైనస్ 2 ఇంటూ 6 బై -3. ఈ కండిషన్ లోనే మనం ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే y వస్తుంది. ఆ ఎక్స్ y లని మళ్ళీ మనం గ్రాఫ్ గీస్తాం. ఇదే కూడా అండి కండిషన్. 12 మైనస్ 6 2 12 మైనస్ -3. ఇక్కడ చూడండి 12 ఒకళ్ళ 2 పోతే 12 ఒకళ్ళ 12 పోతే 0 బై -3. 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. అంటే ఎక్స్ బదులు 6 అనుకుంటే y బదులు 0 వచ్చింది. ఓకే, చాలు, 2 పాయింట్లు చాలు. ఏం బ్రో దానికి 3 కనుక్కున్నారు, దీనికి 2 కనుక్కున్నారు, ఏమన్నా అవుతుంది అంటే ఏం కాదు. కావాలంటే నువ్వు కూడా దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఏం పర్లేదు. ఓకే, గ్రాఫ్ మీరు కొంచెం నాది వైట్ బోర్డ్ కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా గ్రాఫ్ పేపర్ నీట్గా పెట్టుకొని నీట్గా చేయండి, ఖచ్చితంగా వస్తుంది. బ్రో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గ్రాఫ్స్ గుర్తించకంటే సింపుల్ గా చెప్తా. 0,2 అంటే ఇవి ఏంది, ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. నీకు ఇవి నువ్వు ఈ పాయింట్స్ నువ్వు దీంట్లో గుర్తించాలంటే అసలు నీకు ఈ గ్రాఫ్ అర్థం కావాలి. ఈ గ్రాఫ్ ఏంది, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ డాష్, అంటే ఇది వై అవుతుంది, ఇది వై డాష్ అవుతుంది. ఇప్పుడు చూడండి నాకు ఈ ఎక్స్ బదులు ఏముంది 0, అంటే ఈ 0 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఫస్ట్ ఈ గ్రాఫ్ అర్థం కావాలి. ఈ గ్రాఫ్ అర్థం కాకుంటే నువ్వు చేయలేవు, అది గుర్తుపెట్టుకో. అంటే ఈ ఎక్స్ యాక్సిస్ లో 0 ఇక్కడ ఉంది, తర్వాత y లో 2, y అంటే 2 + 2 ఉంది, అంటే 0 కి పైన, అంటే పాయింట్ ఇది వస్తుంది. అంటే దీన్ని 0,2. ఓకే, నెక్స్ట్ 3,1 అంటే ఎక్స్ ఏమో 3, y ఏమో 1 + 1, అంటే ఇది 3, y ఏమో 1, అంటే ఇలా వెళ్ళాలి చూడండి గ్రాఫ్ కి. ఓకే, ఇక్కడ పాయింట్ పెట్టేసి ఏం రాయాలా, 3,1 అని రాయాలి. ఓకే, తర్వాత 6,0, 6 అంటే ఎక్స్ యాక్సిస్ ఏమో 6, వై యాక్సిస్ ఏమో 0. ఓకే, మళ్ళీ ఇక్కడనే వస్తుంది పాయింట్ 6,0. ఓకే, కండిషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది కనుక్కున్నావు కదా, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ని ఇట్లా కలపాల. బ్రో ఖచ్చితంగా స్కేల్ తోనే కలపాలి, చేయితో కలపకూడదు. చూడండి నేనంటే వాడుతున్నాను కానీ వైట్ బోర్డ్ కాబట్టి మీరు ఖచ్చితంగా స్కేల్ తోనే వాడాల. ఓకే, నాది వైట్ బోర్డ్ కాబట్టి కొంచెం టచ్ కాదు, మీరు ఖచ్చితంగా ఇలా మొత్తం లైన్ ని టచ్ చేయాలి. ఓకే, అలా లైన్ మొత్తం అలా ఒక లైన్ గీసేసిన తర్వాత నువ్వు ఏ దానికైతే కనుక్కున్నావో దానికి సంబంధించినది. ఇగో ఈ కండిషన్ అంతా ఈ దేనికి సంబంధించింది, ఇగో దీనికి సంబంధించి x + 3y = 6 కి సంబంధించి సొల్యూషన్స్. నువ్వు ఖచ్చితంగా ఇక్కడ రాయకుంటే నీకు మార్క్స్ పడవు. ఇది మెయిన్ పాయింట్. అంటే x + 3y = 6 అని అంటే నువ్వు ఏ లైన్ అది రాయాలి. ఓకే, ఇది మర్చిపోవద్దు, దీన్ని మార్క్స్ అన్ని పడేది. మరి సెకండ్ కండిషన్ ఏది మనకి, 2x - 3y = 12. కండిషన్స్ మనకి ఏమొచ్చినాయి, 0, - 4 ఎక్కడ ఉంది, 0, ఇది 0 - 4 ఇక్కడ ఉంది, అంటే ఇదే 0, -4. ఓకే, తర్వాత x ఏమో 6, y ఏమో 0. x ఏమో ఇక్కడ ఉంది, y ఇది యాక్సిస్ 0 కూడా ఇక్కడనే ఉంది, అంటే 0 ఇది, అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది, అదే వస్తుంది. అంటే 2 పాయింట్స్ అక్కడ టచ్ అవుతున్నాయి. ఏం లేదు, ఈ పాయింట్ ని దీన్ని కలిపేసేసేయండి. ఓకే, ఇలా కలిపేసేసేయండి. ఓకే, ఇలా కలిపేసిన తర్వాత ఇంకా అయిపోయింది, సొల్యూషన్స్ అయిపోయినాయి. మరి ఎక్కడ టచ్ అయినాయి, 6,0 అంటే ఆ 6,0నే ఈ వేరియబుల్స్ అనమాట, అంటే ఎక్స్ వై వేరియబుల్స్ ఆన్సర్స్ ఆ 6,0. అంటే మనకి ఈ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడే మన సొల్యూషన్స్ ఉన్నాయని అర్థం. బ్రో అది ఎలా కరెక్ట్ అవుతుంది అంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు నీకు ఒక సొల్యూషన్ చెప్తాను, మీకు ఇక్కడ చూడండి, ఇంకా సొల్యూషన్స్ రాసేద్దాం, మీకు తర్వాత వెరిఫికేషన్ చెప్తాను. ఇప్పుడు చూడండి, 6 x = 6, y = 0. The solution of the pair of linear equations
ఎక్స్ ఈక్వల్ టు 6 వై ఈక్వల్ టు 0. మీరు ఇలా కండిషన్ రాస్తేనే నీకు మార్కులు పడేది, లేకుంటే పడదు. చూడండి, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు గ్రాఫ్ లో చేసే ప్రతి స్టెప్ కి ఒక్కొక్క మార్క్ ఉంటుందని గమనించండి. స్కేల్ కో మార్క్ ఉంటుంది. ఇది లాస్ట్ పాయింట్స్, అంటే ఎక్కడైతే టచ్ అయినాయో వాటి సొల్యూషన్స్ రాసినందుకు ఒక పాయింట్ ఉంటుంది. నువ్వు గ్రాఫ్ గీసినందుకు ఒక పాయింట్ ఉంటుంది. ఇగో ఇక్కడ చూసాను, ఇక్కడ రాశాను కదా ఈ కండిషన్, మళ్ళీ ఈ లైన్ కూడా రాయాలి. ఏది ఈ లైన్ ఏది 2x - 3y = 12. ఓకే, ఇది ఒక్క ప్రాబ్లం కి నేను టైం తీసుకునేది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఈజీగా ఉంటాయి. ఇవి బయలో ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం ఇబ్బంది అయింది, అంతకు మించి ఏం లేదు. ఇలా ఎక్కడైతే టచ్ అవుతున్నాయి మీరు స్కేల్ తో నీట్ గీయండి, బాగా వస్తుంది. ఇంకా చెప్తున్నా నీట్ గీయాల. ఓకే, ఎక్కడైతే ద సొల్యూషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x = 6 y = 0. బ్రో మనం చేసిన లెక్క కరెక్టా తప్ప అంటే ఇంకా టచ్ అయిందంటేనే అది కరెక్ట్ అయిపోయినట్టే ఒక సగము. ఇప్పుడు చూడండి, మరి నువ్వు ఖచ్చితంగా దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయి. ఎక్స్ వై బదులు ఖచ్చితంగా ఈక్వల్ టు ఉన్న యూతల్ నంబర్లు వస్తాయి. ఇక్కడ చూడండి, ఎక్స్ ఎంత మనకి వచ్చిన ఆన్సర్ 6 + 3 ఇంటూ వై వాల్యూ ఎంత వచ్చింది 0 = 6. 6 + 3 0 0 = 6. 6 = 6 కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా? మరి దీనికి కూడా ఈక్వల్ అవుతుందంటే చూడండి, మరి 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 6 మైనస్ 3 ఇంటూ వై వాల్యూ 0 = 12. 6 2 12. ఇక్కడ చూడండి, -3 0 0 = 12. 12 = 12 అయిపోయిందా? అంటే మనం చేసిన ప్రాబ్లమ్స్ కరెక్ట్. ఈ పాయింట్ అర్థం కావాలి, గ్రాఫ్ గీయడం. అది వైట్ బోర్డ్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు ఖచ్చితంగా గీయండి, నీట్ గా గ్రాఫ్ పేపర్ ముందర పెట్టుకొని ఖచ్చితంగా గీయండి. ఓకే, మరి ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఈ వీడియో అంతా గ్రాఫ్స్ గురించి 8 మార్కులు మీకోసమే, అంతే. ఓకే, నో డౌట్. ఓకే, మరి సెకండ్ క్వశ్చన్ గ్రాఫ్. ఇక్కడ చూడండి, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కండిషన్ 2x ప్లస్ ఇక్కడ చూడండి y - 5 = 0, 3x - 2y = 4. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు నేను చెప్తున్నా అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎస్సిసి పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ లో ఈ క్వశ్చన్ ఉంది, అందుకే నేను ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మరి ఇక్కడ చూడండి, సేమ్ ఫస్ట్ కండిషన్ స్టెప్ 1 ఏం చెప్పినాను? ఫస్ట్ ఈక్వేషన్ రావడం, గివెన్ ద 2x ప్లస్ y -5 = 0. బ్రో అక్కడ ఈక్వల్ అవతలు ఉండే కదా, మరి ఇక్కడ ఏంటంటే ఏం లేదు. చూడు, ఇక్కడ 2x ప్లస్ y -5 = 0. నాకేంది y వాల్యూ కావాలి అంటే మిగతావన్నీ అవతలకు పంపించాలి. ఇది -5 అవతల పోతే +5. ఈ 2x ప్లస్ y = ఇక్కడ చూడండి +y = 5 -5 కదా, అవతల పోతే ఏమైంది +5 అయింది. మరి నాకు ఈ y వాల్యూ కావాలి అంటే ఇది +2x అవతల పోతే -2x. y = -5 - 2x. చూడండి, ఇంకా సింపుల్ గా వచ్చేసింది మనకి. ఓకే, 1 ఇది 1 కండిషన్. మరి సెకండ్ కండిషన్ రాసుకోవడం వల్ల సేమ్ అంతే. సెకండ్ ఇది 1, ఇది సెకండ్. సెకండ్ చూడండి, 3x - 2y = 4. ఇది బయలో వచ్చేటట్టుంది. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అంటే ఏమొస్తుంది -2y = 4 - 3x. చెప్పినా కదా, ప్లస్ ఈక్వల్ టు అవతల పోతే ఏమవుతుంది మైనస్ ఈక్వల్ టు అవతల పోతే ప్లస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి -2 ఇంటూ ఎస్ నీ తర్వాత డివైడెడ్ బై అంటే y = 4 - 3x / -2. సెకండ్ కండిషన్ ఏమొచ్చింది? ఓకే, y వాల్యూ కనుక్కున్నాం. మరి ఇప్పుడు ఈ రెండు ఏం రాయాలా? వాటి సొల్యూషన్ కనుక్కున్నాం. ఎక్స్ మన ఇష్టం. ఫస్ట్ కండిషన్ ఏంది? ఫస్ట్ కండిషన్ 2x ప్లస్ 5 -5 = 0 సొల్యూషన్స్ కనుక్కున్నాం. ఫస్ట్ కండిషన్ ఏమొచ్చింది? y = 5 - 2x, లాస్ట్ కి x, y. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఇంకా సింపుల్ గా ఇచ్చిన ఇష్టం ఏ నంబర్ అన్నా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, మనకి సొల్యూషన్స్ కరెక్ట్ అవుతాయి, ఎందుకంటే మనకి డినామినేటర్ ఏం లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ నువ్వు తీసుకునే 0 తీసుకో, ట్రై చేసి ఒకసారి, ఏం పర్లేదు, మన ఇష్టం. చెప్తున్నా కదా, ఏ నంబర్ అన్నా తీసుకోవచ్చు, కానీ గ్రాఫ్ గీసేటట్టు నువ్వు మళ్ళీ వాటి సొల్యూషన్ వచ్చేటట్టు చూసుకో, అంతే, ఏం లేదు. ఆ 2 0 పెట్టుకుందాం. 2 0 0 అంటే y = 5 అవుతుంది. ఓకే, సరిపోతుంది. అంటే x = 0 అనుకుంటే y = 5 - 2 ఇంటూ x బదులు ఎంత 0. 2 0 0 అంటే ఇంకేం మిగులుతుంది? 5 లో 0 పోతే 5 మిగులుతుంది. అంటే x ఏమో 0 అనుకుంటే y వాల్యూ 5 వచ్చింది. మరి ఇక్కడ 1 తీసుకున్నాం. 2 1 2 అంటే 5 లో 2 పోతే ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఓకే, సరిపోతుంది. 2 తీసుకుందాం, 1 తీసుకుందాం. y = 5 - 2 ఇంటూ 1 5. 2 1 2. 5 లో 2 పోతే ఎంత? 3. అంటే x బదులు 1 అనుకుంటే y వాల్యూ 3 వచ్చింది. మరి 2 అనుకొని చూద్దాం ఏమొస్తుందో. 2 1 ఏంది? ఇక్కడ చూడండి, 2 2 4. 4 లో 5 లో 4 పోతే 1 అంటే సరిపోతుంది.
అంటే y ఈక్వల్ టు 5 మైనస్ అంటే x బదులు ఈ నంబర్లు సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఇంటూ 2 5 మైనస్ 2 2 జా 4 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 5 లోకల్ 4 పోతే 1 అంటే x బదులు 2 అనుకుంటే y వాల్యూ 1 వచ్చింది. మరి చెప్తున్నా కదా, ఈ గ్రాఫ్స్ కండిషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఆటోమేటిక్ గా సొల్యూషన్ ఈజీగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కండిషన్ మళ్ళీ సెకండ్ది, ఇదేమో x, సెకండ్ కండిషన్ ఏంది? 3x మైనస్ 2y ఈక్వల్ టు 4ది y ఈక్వల్ టు 4 మైనస్ 3x బై మైనస్ 2. ఈ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విన్నాం అనుకో, రేపు ఎగ్జామ్ లో నీకు 8 మార్క్స్, ఒక్క అర్ధ గంట, ఒక 45 నిమిషాలు, ఒక 8 మార్కుల కోసం రోజుకి ఇంత టైం ఖచ్చితంగా పాస్ అవుతావు. నీ 8 మార్కులు 4 మార్కులు ఏదో ఒక క్వశ్చన్ నేర్చుకుంటావు. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ కి x, y సేమ్ ఇందాక చేసినట్టే, నేనేం కొత్తగా ఏం చేయట్లేదు. x లో మన ఇష్టం, మనం అనుకుంటున్నాం, తర్వాత వైలు వస్తున్నాయి, ఆ y తో x తో గ్రాఫ్ గీస్తున్నాం, సొల్యూషన్ అయిపోయాం. ఫస్ట్ ఏం చెప్పినాను? 0 అనుకుందాం. 3 0 జా 0, 4 లో కల్లా 3 పోతే ఇక్కడ చూడండి మనకి -2 ఉంది కాబట్టి న్యూమరేటర్ లో ఎలా ఉండాలా? 2 తో క్యాన్సిల్ అయితట్టు ఉండాలి, అది చూసుకోవాలా. 0 పెట్టుకుందాం. 3 0 జా 0 అంటే 4 బై -2, 4 అనేది 2 టేబుల్ లో పోతుంది అంటే కరెక్ట్ సరిపోతుంది. y ఈక్వల్ టు చూడండి 4 మైనస్ 3 ఇంటూ x ఏమో 0 బై -2, ఇక్కడ చూడండి 4, ఇక్కడ చూడండి బై -2 ఏమైంది? 3 0 జా 0 అయిపోయింది, ఇదంతా 0 అయిపోయింది, ఇంకా మిగిలింది 4 బై 2 1 జా 2 2 జా ఆన్సర్ ఎంత? -2. ఎందుకు? డినామినేటర్ మైనస్ ఉంది. x బదులు 0 అనుకుంటే y ఏమో -2 వచ్చింది. ఓకే, 1 తీసుకుందాం. 3 లోకల్ ఇక్కడ చూడండి 3 ఇంటూ 1 ఏమవుతుంది? 3 1 జా 3 అవుతుంది అంటే 4 లోకల్ 3 పోతే 1 వస్తుంది. 1/2 సరిపోదు, బాగోదు, 1/బై పాయింట్లలో వస్తుంది, వద్దు. 2 తీసుకుందాం. 2 3 జా 6 అంటే 4 లోకల్ 6 పోతే ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే సరిపోతుంది. 2 తీసుకుందాం. y ఈక్వల్ టు 4 మైనస్ 3 ఇంటూ x బదులు ఎంత ఇప్పుడు? 2 బై -2, ఇక్కడ చూడండి 4 మైనస్ 3 2 జా 6 బై -2, ఇక్కడ చూడండి 4 లోకల్ 6 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది? చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి మైనస్, 4 లోకల్ 6 పోతే 2 బై మా కింద -2 క్యాన్సిల్, ఆన్సర్ +1. ఓకే, అంటే x బదులు 2 అనుకుంటే y బదులు ఎంత వస్తుంది? 1 వస్తుంది. మీరు ఒకటి గమనిస్తున్నారు గ్రాఫ్ లో, ఏదో ఒక పాయింట్ మనకి ఇట్లా సేమ్ వస్తుంది అంటే అవే మన సొల్యూషన్స్. బ్రో ఒకవేళ పాయింట్స్ కానీ సేమ్ రాకుంటే మనం చేసిన తప్ప ప్రాబ్లం అంటే కాదు. ఎక్కడైతే మనకి గ్రాఫ్ కూడా టచ్ అవుతుందో ఆ పాయింట్స్ కానీ మనము సొల్యూషన్స్ ఉన్నాయని కనుక్కోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సేమ్ వచ్చింది అనుకో, ఓకే నువ్వు ఇంకా కరెక్ట్ చేస్తున్నావు అని అర్థం, ఇంకా నీకు ప్రాబ్లం ఈజీగా అవుతుందని అర్థం. ఒకవేళ పాయింట్స్లలో రాలేదు, సేమ్ పాయింట్స్ రాలేదు అంటే అప్పుడు ఏంది? ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ నీ సొల్యూషన్స్ ఉన్నాయి, ఇంటర్సెక్ట్ అయిన చోటనే నీ సొల్యూషన్స్ ఉన్నాయని అర్థం, అంతకు మించి వేరేది లేదు. మరి ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్ కి గ్రాఫ్ గీద్దాం. x 0 5 ఇక్కడ చూడండి x ఏమో 0 చెప్పాను కదా, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. x 0 y ఏమో 5 ప్లస్, ఇక్కడ చూడండి ఇదేమో 0 ఇక్కడ ఏమో 5 ఇక్కడ ఉంది సొల్యూషన్ అంటే 0, 5. x బదులు 1 y బదులు 3 అంటే x ఏమో 1 y ఏమో 3 అంటే ఇక్కడ ఉంది. అగో x బదులు ఇలా పోవాలా, తర్వాత y వరకు వచ్చేంత వరకు అంటే పాయింట్ ఇక్కడ. ఓకే, తర్వాత x ఏమో 2 y ఏమో 1 అంటే x యాక్సిస్ ఏమో ఇది, ఇదేమో x యాక్సిస్, y ఏమో 1 అంటే ఇగో ఇక్కడ ఇదేమో x, ఇది y. ఓకే ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా? ఈ 3 పాయింట్స్ కలపాలా. ఇది గ్రాఫ్ కాబట్టి నీట్ గా వస్తుంది చూడండి. ఓకే, ఏం టెన్షన్ ఏం పడక్కర్లేదు, ఎక్కడైతే టచ్ అవుతుందో మన ఆన్సర్లు అవే. ఇలా ముందరకు వెళ్ళేసి ఇలా యారోస్ వేసేసి ఏ కండిషన్ లైన్ దో రాసేసేయాలి. 2x + y - 5 ఇది ఈ లైన్. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంది? ఇప్పుడు సెకండ్ లైన్ గీద్దాం. 0, -2 అంటే 0 ఎక్కడుంది? 0 -2. ఓకే, ఇక్కడ ఉంది 0, -2. x ఏమో 0 y ఏమో -2. తర్వాత 2, 1 అంటే x ఏమో 2 1 అంటే మళ్ళీ సేమ్ ఇక్కడనే వస్తుంది, అదే ఈ పాయింట్ ఏమో 1, 3ది. ఓకే, ఇక్కడ చూడండి సరిపోయింది. మరి ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఏం చేయాలా? కలపాలి. అంటే మన గ్రాఫ్ వచ్చేసినట్టు ఇంకా అయిపోయింది. ఇగో ఎక్కడైతే ఇదేమో 2 ఇదేమో 1 అనమాట, అంటే therefore ఇంకా అయిపోయింది మన సొల్యూషన్స్ అంతే. ఇక్కడ చూడండి ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ pair of linear equations x equal to 2 y equal to 1. గుర్తుపెట్టుకోండి, మనకి
ఎక్కడైతే టచ్ అవుతున్నాయో వాటి వాల్యూస్ ఈ ఎక్స్ వై వాల్యూస్. ఖచ్చితంగా మీరు ఆ ఎక్స్ వై వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ ఖచ్చితంగా అవతల నంబర్స్ అంటే ఇక్కడ 0 ఇక్కడ 4 కదా. చూడండి ఇప్పుడు 3 ఎక్స్ బదులు ఎంత వచ్చింది మనకి 2 మైనస్ 2 ఇంటూ వై బదులు ఎంత వచ్చింది 1 ఈక్వల్ టు 4 రావాలి. ఇక్కడ చూడండి 3 2 జా 6 మైనస్ 2 1 జా 2 ఈక్వల్ టు 4. 6 రకాల 2 పోతే 4 ఈక్వల్ టు 4 వచ్చిందా అంటే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. బ్రో యువతల పాయింట్స్ కామన్ ఉండే కాబట్టి మనకు వచ్చింది. మరి ఒకవేళ లేకుంటే ఏం లేదు, నీకు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అంటే ఆ లైన్ ది ఎంత పొడుగు పెంచుకుంటూ వెళ్తావో వెళ్ళు, ఈ లైన్ కూడా ఎక్కడో పెంచుకుంటూ వెళ్ళు, ఎక్కడో చోట ఇంటర్సెక్ట్ అవుతుంది అక్కడనే నీ పాయింట్స్ ఉన్నాయని గుర్తించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే నోట్ డౌన్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఈ వీడియో అంతా గ్రాఫ్స్ గురించే. ఓకే 8 మార్క్స్ మీకు అంతే. ఓకే నోట్ డౌన్. క్వశ్చన్ సేమ్ ఇంతే, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఫస్ట్ రాయాలి. ఓకే స్టెప్ 1 గివెన్ ద 2x ప్లస్ y మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి, y వాల్యూ కావాలి నాకు, మిగతావన్నీ అవతల పంపించుకోవాలి. 2x ప్లస్ y మైనస్ 6 కి y వాల్యూ కనుక్కున్నాం. ఇది ప్లస్ చేస్తున్నాం, అవతల పోతే మైనస్ అంటే y మైనస్ మైనస్ 6 అవతల పోతే ప్లస్ 6. 2x ఈక్వల్ ప్లస్ y ఈక్వల్ టు 6 మైనస్ 6 అవతల పోతే ప్లస్ 6. తర్వాత నాకు y వాల్యూ కావాలి, ఇది ప్లస్ చేస్తున్నాం, అవతల పోతే మైనస్ అంటే y ఈక్వల్ టు 6 మైనస్ 2x రైట్. అంటే y వాల్యూ ఎంత వచ్చింది 6 మైనస్ 1. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ 4x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది అవతల పంపించుకుందాం. ఏముంది y వాల్యూ కావాలి నాకు, 4x మైనస్ 2y ఈక్వల్ టు ప్లస్ 4 మైనస్ 4 అవతల పోతే ప్లస్ 4. ఓకే మనకి ఏం కావాలి ఇప్పుడు y వాల్యూ, ఇది ప్లస్ చేస్తున్నాం, అవతల పోతే మైనస్ అంటే మైనస్ 2y ఈక్వల్ టు 4 మైనస్ 4x. y వాల్యూ 4 మైనస్ 4x బై మైనస్ 2 ఇంటూ చేసిన తర్వాత డివైడెడ్ బై అయిపోయింది. ఓకే సేమ్ మళ్ళీ సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అంతా ఇది, సెకండ్ స్టెప్ చూద్దాం. ఇది x అనుకుంటాం. తర్వాత సేమ్ అంతే ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకో. నువ్వు ఎప్పటికైనా రేపు క్వశ్చన్ చేంజ్ అయినా చేయాలి, అది గుర్తుపెట్టుకో. కాన్సెప్ట్ ఇవన్నీ కాన్సెప్ట్లే అనుకో. ఇది కానీ అర్థమైంది అనుకో, అక్కడ ఎలా వచ్చినా చేయాలి నేను అనే థాట్ లో ప్రాక్టీస్ చేసుకో, విను అంతే, పర్లేదు, ఎప్పటికన్నా ఏం కాదు. ఓకే y ఈక్వల్ టు 6 మైనస్ 2x వచ్చింది. ఇది x కామా y. ఫస్ట్ చూద్దాం, 0 తీసుకుందాం. 2 0 0 అంటే 6 ఒక 6 మిగులుతుంది. ఓకే ఫస్ట్ 0నే ట్రై చేయి, ఏం పర్లేదు కానీ. 2 ఇంటూ 0 ఇక్కడ చూడండి 2 0 0 అంటే 6 మిగులుతుంది. ఇంకా 6 అంటే x బదులు 6 0 అనుకుంటే y బదులు ఎంత వచ్చింది 6 వచ్చింది. ఓకే x బదులు 2 తీసుకుందాం. y ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, మన ఇష్టం, ఏం పర్లేదు. y ఈక్వల్ టు 6 మైనస్ 2 ఇంటూ x బదులు ఎంత 2. ఇక్కడ చూడండి 6 మైనస్ 2 2 4. 6 లో కల్లా 4 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది 2. అంటే x బదులు 2 అనుకుంటే y వాల్యూ కూడా ఏమొచ్చింది 2 వచ్చింది. నెక్స్ట్ 3 తీసుకుందాం. y ఈక్వల్ టు 6 మైనస్ 2 ఇంటూ 3. ఓకే ఇక బైలో లేదంటే నువ్వు ఏ నంబర్ అన్నా తీసుకో, బెటర్ అవుతుంది. ఎందుకంటే బైలో క్యాన్సిల్ అవ్వాలి ఏమంట రూల్ ఏం లేదు మనకి. ఏ నంబర్ అన్నా తీసుకుంటే మనకు పాజిటివ్ నెంబరే వస్తుంది. ఓకే నెగిటివ్ నెంబర్ వచ్చినా పర్లేదు. 6 మైనస్ ఇక్కడ 2 3 6. 6 లో కల్లా 6 పోతే 0 అంటే x బదులు 3 అనుకుంటే y వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ కండిషన్ సేమ్ అదే పద్ధతి, ఇంకా ఏం మారదు. అదే కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఎప్పటికన్నా సరే మ్యాథ్స్ లో. ఓకే చూద్దాం, ఇది x కామా y. x బదులు 0 అనుకుందాం. ఫస్ట్ 0 అనుకో ఎప్పటికైనా సరే. y ఈక్వల్ టు 4 మైనస్ 4 ఇంటూ 0 బై మైనస్ 2. 4 0 0 అంటే 4 ఏం మిగులుతుంది 4 బై మైనస్ 2 మిగులుతుంది. 2 2 2 1 2 2 అంటే మైనస్ 2. ఎందుకు మైనస్ అంటే డినామినేటర్ లో మైనస్ ఉంది కాబట్టి 0 కామా మైనస్ 2 వచ్చింది. ఇక్కడ చూడండి 1 x బదులు 1 తీసుకుందాం. y ఈక్వల్ టు 4 మైనస్ 4 ఇంటూ x బదులు 1 బై మైనస్ 2. ఇక్కడ చూడండి 4 మైనస్ 4 1 4 బై మైనస్ 2. 4 లో 4 పోతే 0. 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 అంటే x బదులు 1 అనుకుంటే y ఏమొచ్చింది 0 వచ్చింది. తర్వాత 2 తీసుకున్నాం, పర్లేదు ఏమైతే చూద్దాం. 4 మైనస్ 4 ఇంటూ 2 తీసుకున్నాం బై మైనస్ 2. 4 2 8 అంటే 4 మైనస్ 8 బై మైనస్ 2. ఇక్కడ 4 లో 8 పోతే ఎంత మైనస్ 4. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ ఒకటి మైనస్ 4. కింద డినామినేటర్ లో మైనస్ 2. మైనస్ మైనస్ క్యాన్సల్ 2 1 2 2 అంటే x బదులు 2 అనుకుంటే y బదులు కూడా 2. ఏమైనా కామన్ పాయింట్స్ వచ్చినాయి ఇంకో సేమ్ పాయింట్స్ అంటే గ్రాఫ్ ఈజీగా వస్తుంది. చూద్దాం ఇక్కడ సింపుల్ గా అయిపోగొట్టేద్దాం.
ఎక్స్ ఎంత 0, వై ఎంత 6, అంటే ఎక్స్ ఏమో ఇక్కడ ఉంది, వై ఏమో 6, అంటే ఇక్కడ ఉంది పాయింట్, అంటే 0,6. 2,2 అంటే ఎక్స్ ఏమో 2, వై ఏమో 2, అంటే ఇక్కడ చూడండి పాయింట్ ఇలా వెళ్ళాలి, ఇదేమో ఎక్స్ ఇదేమో వై ఇక్కడ. ఓకే, తర్వాత 3,0 అంటే 3, ఇదేమో 3, వై ఏమో 0, అంటే ఇక్కడే వస్తుంది పాయింట్. 3,0, 2,2, 0,6. మరి ఇప్పుడు ఈ లైన్స్ అన్ని ఏం చేయాలి, కలపాలి. కలిపేద్దాం. ఓకే, ఓ ఇది బాగా వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ లైన్ కండిషన్ రాయాలా, ఏంది 2x + y - 6 = 0 అని. తర్వాత నెక్స్ట్ కండిషన్ ఎంత వచ్చింది, 0, - 2, 0, x ఏమో 0, y ఏమో -2. ఓకే, -2 అంటే 0, -2. ఏం బ్రో ఒక 2 అట్టబోతుంది అంటే మైనస్ ఉందనుకో వైలో, నువ్వు వై ఇటు కింది వైపు రా, ప్లస్ ఉందనుకో పైకి వై యాక్సిస్, ఇటు పక్క ఎక్స్ ఏమో ప్లస్ ఉంటే ఇటు పక్క రా, ఎక్స్ మైనస్ ఉంటే ఇటు పక్క రా, అంతే, అది కండిషన్. తర్వాత 1, 0 అంటే ఎక్స్ ఏమో 1, వై ఏమో 0, అంటే ఇక్కడనే వస్తుంది 1, 0. తర్వాత 2, 2 ఓకే, ఆల్రెడీ 2, 2 అంటే ఈ 3 పాయింట్స్ కలిపేద్దాం ఇప్పుడు. ఇది గ్రాఫ్ బాగా వచ్చింది. ఓకే, అంటే 2, 2 ఇది ఏది కండిషన్, 4x - 2y - 4 = 0. మనకి ఇప్పుడు పాయింట్స్ ఏది మరి మన సొల్యూషన్స్ 2, 2 అంటే therefore ఇక్కడ చూడండి, ద సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x = 2, y = 2 అంటే ఇవే మన సొల్యూషన్స్. ఎక్కడైతే టచ్ అవుతున్నాయో అవే మన సొల్యూషన్స్. మీరు కావాలంటే దీంట్లో సబ్స్టిట్యూషన్ అంటే ఖచ్చితంగా 0 వస్తుంది. నోట్ డౌన్ గైస్, కన్ఫ్యూజ్ కాకూడదు. మన ఇష్టం, చిన్న నంబర్లు తీసుకుంటే వెళ్ళు, కానీ బైలో రాకుండా చూసుకో. ఎందుకంటే బైలో వస్తే ఏమైనా ప్రాబ్లం అంటే కాదు, కానీ మీకు గ్రాఫ్ గుర్తించడానికి కష్టం అవుతుంది అనమాట. ఓకే, నోట్ డౌన్ గైస్. మెథడ్ 1, మెథడ్ 2 అని చెప్పాను కదా. మెథడ్ 1 లో లాస్ట్ ప్రాబ్లం, 4 ప్రాబ్లమ్స్ అన్న ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. మెథడ్ అనేది అర్థం చేసుకోండి, అది మెథడ్ అనేది అర్థం చేసుకోండి. ఓకే, దీని తర్వాత మెథడ్ 2 ఎలా అడుగుతారు అంటే మెథడ్ ఇంకో క్వశ్చన్ మార్చి ఎలా అడుగుతారు గ్రాఫ్ దే అనేది చెప్తాను అనమాట. ఓకే, SC1 పేపర్ ఉంటాయి కానీ మీరు దాంట్లో చూడండి, క్లారిటీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఒకటి కండిషన్, ఈక్వేషన్ ఇవ్వకుండా కండిషన్ ఇచ్చిండ్రు, పై క్వశ్చన్ లో మాత్రం కండిషన్ ఇచ్చిండ్రు. ఇది SC1 లో అడిగిన క్వశ్చన్ అనమాట. దీన్ని ఎలా చేద్దాం ఇక్కడ చూడండి. సేమ్ ఇలాగనే గివెన్ ద ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ రాసుకో. గివెన్ ద x + 3y = 6. ఏం కావాలి నాకు, y వాల్యూ కావాలి, అంటే మిగతావన్నీ అవతల పంపించుకుంటాం. x + 3y = 6, ఇది ప్లస్ అవతల పోతే మైనస్, 3y = 6 - x. నాకు y వాల్యూ కావాలి, 3 × s అవతల పోతే డివైడెడ్ బై, అంటే y వాల్యూ ఎంత వచ్చింది, 6 - x/3 వచ్చింది. సెకండ్ కండిషన్ ఏముంది, 2x - 3y = 12 ఉంది. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే -3y = 12 - 2x. మనకి -3 × s నీతో పోతే డివైడెడ్ బై, అంటే y = 12 - 2x/-3. ఫస్ట్ కండిషన్ ఇది అర్థం చేసుకోవాలి, లేకపోతే మనకి ఇంకా ప్రాబ్లమే రాదు. ఫస్ట్ ఈ కండిషన్, ఇంకా లాస్ట్ కాబట్టి ఇంకా క్లారిటీగా చెప్తాను. ఓకే, ఇది 2 అనమాట. ఇప్పుడు ఏం చేయాలా, ఇటు పక్క x, ఫస్ట్ కండిషన్ ఏముంది, x + 3y టేబుల్ నీట్ గా రాయాలా చూడండి. y = 6 - x/3, x, y. సరే, ఫస్ట్ ఏం చెప్పినాను, 0 తీసుకున్నాం. 6 లో కల్లా 0 పోతే 6 అంటే 3 క్యాన్సిల్ అవుతుంది, అంటే x బదులు ఇక్కడ చూడండి 6 - 0/3. 6 లో కల్లా 0 పోతే 6/3, 3 1 జా 3 2 జా, అంటే x బదులు 0 అనుకుంటే y బదులు 2 వచ్చింది. మరి తర్వాత 1 తీసుకున్నాం. ఇక్కడ చూడండి, బాగా గమనియాలి, ఇందాక నేను చెప్పిన కదా థింకింగ్. ఓకే, 6 లో కల్లా 1 పోతే 5 వస్తుంది, 5/3 క్యాన్సిల్ కాదు. ఓకే, వదిలేద్దాం. 1 అయిపోయింది కదా, 2 తీసుకున్నాం. 6 లో కల్లా 2 పోతే 4 వస్తుంది, 4/2 క్యాన్సిల్ కాదు. 3 తీసుకున్నాం. 6 లో కల్లా 3 పోతే 3 ఉంటుంది, 3/3 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 3 సరిపోతుంది. y -6 - 3/3. 6 లో కల్లా 3 పోతే 3/3, 3 క్యాన్సిల్ అయితే 1. ఓకే, అంటే x బదులు 3 అనుకుంటే y బదులు 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 4 తీసుకున్నాం. 6 లో కల్లా 4 పోతే ఎంత వస్తుంది, 2/3 వద్దు. 5 తీసుకున్నాం. 6 లో కల్లా 5 పోతే 1/3 వద్దు. 6 తీసుకున్నాం. 6 లో 6 పోతే 0/ఎనీథింగ్ వాల్యూ 0. ఓకే,
పాజిటివ్ వాల్యూ. అంటే 6 తీసుకుంటే y ఈక్వల్, ఆలోచించుకోవాలి ఇట బ్రెయిన్ లో ఒకసారి ఇట క్యాలిక్యులేషన్ చేసుకోవాలా అంతే. అంటే 6/3, 6 లో 6 పోతే 0/3 ఈక్వల్ టు 0. అంటే ఏముంది x బదులు 6 అనుకుంటే y బదులు 0 వచ్చింది. మరి సెకండ్ కండిషన్ x y ఈక్వల్ టు 12 - 2 × x/3 -3. ఇది x, y. బ్రో ఇప్పుడు ఇది కొంచెం ఈజీ చెప్తున్నా, ఇంకోటి ఇంకా ఈజీ చెప్తున్నా. ఇక్కడ మనకి డినామినేటర్ 3 ఉంది, ఇక్కడ డినామినేటర్ 3 ఉంది. బ్రో మైనస్ అంటే మైనస్ ఉంది అనుకో, మైనస్ ఆన్సర్ పెట్టద్దాం, మైనస్ పక్కన పెట్టండి. ఇక్కడ డినామినేటర్ 3 ఉంది, ఇక్కడ డినామినేటర్ 3 ఉంది. అంటే ఈ వాల్యూస్ పోతాయని అర్థం. అంటే ఇక్కడ కూడా నువ్వు ఏ నంబర్ అయినా సబ్స్టిట్యూషన్ చేయి, ఈ నంబర్సే వాటికి ఎలిజిబుల్ అవుతుంది, లేకుంటే కాదు. చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ బదులు ఏముంది 0. అంటే y ఈక్వల్ టు 2. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, అట్టేం లేదు. మీకు ఇంకా ఈజీ కావాలి అంటే డినామినేటర్లు ఇక్కడ ఈ నంబర్ లో క్యాన్సిలేషన్ అయినాయి కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ 3 లో ఆ నంబర్ లో క్యాలిక్యులేషన్ అవుతుందని ఇంటికి చెప్తాను మీకు. ఇక్కడ చూడండి 2 × x బదులు 0 /-3. ఇక్కడ చూడండి 12, ఇక్కడ 2 0 0 అంటే 12/3 మిగులుతుంది. అంటే 12/-3. 3 1 3 4 అంటే -4 వస్తుంది. ఎందుకు డినామినేటర్ లో మైనస్ ఉంది కాబట్టి. అంటే x బదులు 0 అనుకుంటే ఇది -4 వచ్చింది. అయిపోయింది ఇంకా ప్రాబ్లం. మళ్ళీ 3 తీసుకుందాం. ఇక్కడ చూడండి 12 - 2 × 3/-3. ఇక్కడ చూడండి 12 - 3 2 6/-3. ఇక్కడ చూడండి 6 లో 12 లో 6 పోతే ఎంత 6/-3. 3 1 3 2 అంటే -2. అంటే x బదులు 3 అనుకుంటే y ఎంత వచ్చింది, -2 వచ్చింది. తర్వాత 6 తీసుకున్నాం. y ఈక్వల్ టు 12 - 2 × y ఎంత 6/-3. ఇక్కడ చూడండి 12 - 6 2 12/-3. అంటే 0/ఎనీథింగ్ వాల్యూ 0. అంటే x 6 x ఏమో 6 అనుకుంటే y ఎంత వచ్చింది 0 వచ్చింది. మరి వీటిని ఏం చేయాలా, పాయింట్స్ రూపంలో సబ్స్టిట్యూషన్ చేయాలి. 0, 2. ఓకే 0 స్కేల్ రాయాలా, బాక్స్ అనేది కరెక్ట్ ఉండాలా, ప్రతి ఒక్కటి కరెక్ట్ ఉండాలి. చూడండి, లేదనుకో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క మార్క్ పోతుంది గ్రాఫ్ లో. ఓకే ఇదంతా రాసినందుకు 1 మార్క్, ఇదంతా రాసినందుకు 2 మార్క్స్, 4 మార్క్స్ ఉంటుంది. మిగతా 4 మార్క్స్ ఈ గ్రాఫ్ గీసినందుకు ఉంటుంది. దాంట్లో కూడా స్కేల్ రాసినందుకు ఒక పాయింట్, నీవు సొల్యూషన్స్ కనుక్కున్నందుకు ఒక పాయింట్, ఆ లైన్ కి ఈక్వేషన్ రాసినందుకు ఒక పాయింట్, ఎలాగైనా ఉండొచ్చు. అదే అనమాట. ఓకే ఇక్కడ చూడండి 0, 2. ఇప్పుడల్లా చెప్పినదే, నేనేం కొత్తగా చేయలేదు. 0, అంటే x ఏమో 0 y ఏమో 2 అంటే ఇక్కడ వస్తుంది ఏంది 0, 2. తర్వాత 3, 1 x ఏమో 3 y ఏమో 1 అంటే 3 1. ఓకే 3, 1. తర్వాత 6, 0 x ఏమో 6 y ఏమో 0 అంటే దీని ఇక్కడనే వస్తుంది పాయింట్. అంటే 6, 0 పాయింట్స్ కలుపుదాం ఇంకా. ఓకే ఇది కూడా బాగా వచ్చింది. ఓకే నెక్స్ట్ కండిషన్స్ 0, ఈ కండిషన్ రాయాలి. ఏది x + 3y = 6 కండిషన్. తర్వాత 0, -4. ఇదేమో x 0 కిందికేమో -4 ఉంది అంటే ఇక్కడ వస్తుంది 0, -4. ఓకే తర్వాత 3, -2. x ఏమో 3 y ఏమో -2. ఓకే అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది 3, -2. తర్వాత 6, 0. ఓకే పర్లేదు. అంటే ఇది కూడా 6, 0 అంటే ఈ పాయింట్స్ కలిపేద్దాం. ఓకే మీకు స్కేల్ కాబట్టి నీట్ గా వస్తుంది. గ్రాఫ్ మర్సంగా స్కేల్ తో కానీ నీట్ గా వస్తుంది. ఓకే పర్లేదు. ఓకే తర్వాత ఈ కండిషన్ ఏది 2x - 3y = 0. మరి ఇప్పుడు ఆన్సర్లు ఎక్కడ వచ్చినట్టు, మనకి ఎక్కడైతే టచ్ అయిందో అంటే ఆ లైన్స్ ఎక్కడైతే టచ్ అయినాయో అదే మన ఆన్సర్. అంటే 6, 0. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, therefore the solution of the given అంటే ఇచ్చిన వాటికి solution of the pair of linear equations x = 6 y = 0. ఓకే ఇవన్నమాట. ఏంది y ఇగో ఇక్కడ చూడండి x, y ఇవి అంటే 6, 0 అంటే x ఏమో 6 y ఏమో 0. ఓకే మరి ఈ మెథడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెకండ్ మెథడ్. ఈ సెకండ్ మెథడ్ లో మనకి ఆల్రెడీ కండిషన్ గ్రాఫే, కానీ కండిషన్ ఇచ్చిండ్రు, మనం దాన్ని ఈక్వేషన్ చేసుకొని మనం గ్రాఫ్ కనుక్కోవాలి. ఓకే నోట్ ఇంకా